రజాకార్ సినిమా చూశాను భయ్య, చాలా బాగుంది. యాటా సత్యనారాయణ డైరెక్షను. బేసిక్గా అతను ఒక రాజమౌళిని గుర్తు చేశాడు అనుకోవచ్చు. సూపర్ ఉంది డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ. ఇక ఆర్టిస్టులు అంటావా, వాళ్ళు నటించిల్లు అనడం కంటే జీవించిల్లు అనడం బెటరు. చాలా బాగుంది. చాలామంది బాగాలేదు అన్నారు, ఆల్రెడీ చాలామంది అన్నారా. అమ్మాయిలను గలీజ్గా అంటే ఇంటెన్షనల్గా చూపించడాన్ని గలీజ్గా అనుకోవచ్చు. కాకపోతే మేబీ అప్పుడు అలా జరిగింది కావచ్చు, సో అందుకే చూపించారు కాబట్టి. సో అలా జరిగింది కాబట్టే చూపించారేమో, గలీజ్గా మనం ఎందుకు అనుకోవడం. హీరో అసలు ఈ సినిమాలో రజాకార్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ని ఎక్కడ తక్కువ చేసినట్లేడు. అసలు సర్దార్ పటేలే మెయిన్ ఈ సినిమాకి. వితౌట్ సర్దార్ పటేల్ దెర్ ఇస్ నో రజాకార్ ఫిల్మ్. చాలా బాగా నచ్చింది. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీను అసలు ఒక్క 1 minute కూడా మనకు మిస్ కావాలనిపించదు. బేసిక్గా కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఏదో సాంగ్ వస్తానో అటు ఇటు చూడడం, ఇది అట్లా ఉండదు. వి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ సీన్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ ఇంద్రజా మేడం వచ్చేసి చాకలైలమ్మ క్యారెక్టర్ సూపర్ మార్వెలెస్. అది ఆ మధ్యలో రాజిరెడ్డి వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఒక ఫైట్ చేస్తారు, సూపరు. ఆ తర్వాత వచ్చేసి మనకు అనసూయ మేడము ఎంట్రీ, బతుకమ్మ న్యూడ్గా ఆడిస్తారు బతుకమ్మ, అది కూడా చాలా హైలైట్ సీను. ఆ మేడం అక్కడే ఎంట్రీ అవుతుంది, అక్కడే ఎండ్ అవుతుంది. ఆ తర్వాత బాబీ సింహ కొంతమందిని చంపేస్తారు రజాకార్లో, అప్పుడు బాబీ సింహ ఒక సాంగ్ పడతాడు, సూపర్ మార్వెలెస్. బాబీ సింహ ఈజ్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ యాక్టర్. ఫైట్స్ ఎస్, ఫైట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఏంటంటే మనకు సీజీఐ ఎఫెక్ట్లు, దీంట్లో కొన్ని సీజీఐ ఎఫెక్ట్లు ఉన్నాయి చాలా. కాకపోతే అక్కడ సీజీఐ అని వాళ్ళు స్క్రీన్ మీద ఎందుకు వేసిరో నాకు అర్థమవుతలేదు. అవి వేయడం వల్లనే మనకు సీజీఐ అనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది, లేకపోతే అసలు సీజీఐ అనేది తెలియకపోవు. చాలా న్యాచురల్గా ఉన్న సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, మతాలకు అతీతంగా చూడండి. దీంట్లో పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అట్లాంటిది అయితే సినిమాలో ఏం చూపించలేదు. చాలా బాగున్నది సినిమా. ఇది ఒక హిస్టరీ లాగా చూడండి. అండ్ సాంగ్స్ ఫైనల్లో లాస్ట్ క్లైమాక్స్లో మనకు వచ్చేసి ఇండియన్ ఆర్మీ వస్తారు. అసలు యాడ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ వచ్చినప్పుడు అసలు గూస్ బంప్స్ వస్తాయి. వాళ్ళు ఒక పెద్ద హీరో లెక్క మనకు కనిపిస్తారు. ప్రతి తెలంగాణ సిటిజన్ ఆ టైంలో వాళ్ళని వెల్కమ్ చేసే విధానం కానీ, వాళ్ళకి ఫ్లవర్స్ ఇవ్వడము, గూస్ బంప్స్ భయ్య. డైరెక్ట్ వాళ్ళు 5/5 ఇవ్వచ్చు. వాళ్ళు హైదరాబాద్కు అన్ని రూట్లలో ఏదైతే వస్తారని వీళ్ళు భావిస్తారో అన్ని రూట్లను రజాకార్లు బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాటన్నిటిని తప్పించుకొని వీళ్ళు ఏది మన ఇండియన్ ఆర్మీ వచ్చేసి హైదరాబాద్కి ఎంట్రీ ఇస్తుంది. అది మాత్రం చాలా సూపర్.